ఎస్ఎస్సి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం మారిపోతుందా? నిజంగానా? ఎస్ఎస్సిజిఎల్ ఉద్యానికి వస్తే యాజ్ పర్ 7th పే ఇంకా 8th పే కమిషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇది గ్రూప్ బి సర్వీస్ కింద వస్తుంది. ఎస్ఎస్సిజిఎల్ అనేది జీతం అయితే 44,000 నుంచి 1,42,400 వరకు ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని, తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని, సో ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ బ్యూరో సిబిఐకి ఇన్స్పెక్టర్, సెక్షన్ హెడ్, సో ఇలా రకరకాల జాబ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో మళ్ళీ గ్రూప్ బి, గ్రూప్ సి జాబ్స్ కూడా ఉంటాయి. సో అయితే ఇక్కడ ఎస్ఎస్సిజిఎల్ సంవత్సరానికి కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఎస్ఎస్సిజిఎల్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందే. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే భవిష్యత్తు మారిపోతుందా? సో బెనిఫిట్స్ ఒకసారి చూద్దాము. సో బెనిఫిట్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. హౌస్ రెంట్, డిఎల్ ఇస్తారు, తర్వాత ట్రావెల్ ఎలిమెంట్స్ ఇస్తారు, మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తారు, తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, పెన్షన్ ఇస్తారు, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ డ్రాబ్యాక్స్ ఒకసారి మనం చూద్దామా? చాలా మంది అనుకుంటారు కదా, సో సాఫ్ట్వేర్లో పర్సనల్ లైఫ్ ఉండదు, సాఫ్ట్వేర్లో పర్సనల్ లైఫ్ ఉండదు అని. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా ఎస్ఎస్సిజిఎల్లో ఖచ్చితంగా ఆఫీస్ అవర్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ 3 yearsకి 5 yearsకి సంబంధం లేని చోట మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. త్రూ అవుట్ ఇండియా మనము సంచార జీవుల్లాగా మనం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి మారాల్సి ఉంటుంది. ప్లేసెస్ అనేది చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఉందో, చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో అనుకుంటారు కదా. సో దాంట్లో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఎస్ డెఫినెట్లీ. సో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, కంఫర్టబుల్. సో ఇంకో విషయం ఏంటి అంటే మారుతున్న పరిస్థితిని తగ్గట్టు లగ్జరీ లైఫ్ అనేది అన్ని సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికీ ఉండదు. ఇది అంటే గవర్నమెంట్ జాబ్ వస్తేనే అదొక లగ్జరీ లాగా చాలా మంది ఫీల్ అవుతుంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కొన్ని జాబ్స్ కి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, చాలా మంచి లగ్జరియస్ లావిష్ గా ఉంటుంది అనమాట. అన్ని జాబ్స్ అలా ఉండవు. ఓకే, సో ఇదొకటి. ఎస్ఎస్సిజిఎల్ అనేది మంచి జాబే కాదనట్లేదు, కానీ ఇక్కడ దీంట్లో పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇక మామూలుగా ఉండదు లైఫ్, అంటే వేరేలాగే ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే ఎస్ఎస్సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారు అంటే చాలా వరకు ఏమవుతుందంటే యూపీఎస్సీ ప్రిపేర్, యూపీఎస్సీ కాకుండా ఎస్ఎస్సి సైడ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్, ప్రిపేర్ అవ్వచ్చు, ప్యాషనేట్గా ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా ఎస్ఎస్సిజిఎల్ కూడా దానికి ఉండే గవర్నమెంట్ ఉద్యోగం అంటే మన ఇండియన్ సొసైటీలో దానికి ఉండే గౌరవం ఎప్పటికీ దానికి ఉంటూనే ఉంటుంది. సో దానికి ఉండే బెనిఫిట్స్, ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. బట్ ఎలా ఉంటుందంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ ఉద్యోగం అనేది అటు బతకనియదు, ఇటు చావనియదు. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. బెనిఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ మీరు నిజంగా ప్యాషనేట్గా ఉంటే ఇటు సైడ్ రండి. థ్యాంక్ యూ.